పాచమైలారం పారిశ్రామికవాడ పేలుడు ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద 15 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. షిఫ్ట్ లో మొత్తం 150 మంది కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన బ్లాక్ లో 90 మంది ఉన్నారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ మృతి చెందారు. గోవన్ ప్లాంట్ లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని మదీనాగూడ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందిస్తామని మంత్రులు తెలిపారు. పరిశ్రమలో భద్రతపై త్వరలోనే ఒక కమిటీ వేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్ కమిషన్ దర్యాప్తు చేస్తుందన్నారు. మరోవైపు